హే గైస్ ఎలా ఉన్నారు? సో గైస్ ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలి. సో అదేంటంటే నేను మనీ ఎర్నింగ్ సిరీస్ మీద మొత్తం టోటల్గా 6 వీడియోస్ చేస్తాను గైస్ నేనైతే. సో ఆ 6 వీడియోస్లో ఏంటంటే ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ ఫస్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఇందులో మనీ అనేది ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలా ఎర్న్ చేయాలో వాటి యొక్క మెథడ్స్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. సో మనకి దానికి వచ్చిన సోర్సెస్ ఏంటి, దాంట్లో మనం వాడాల్సిన వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ అవి ఏంటి అవి మీకు చెప్తాను. సో డీటెయిల్గా అనేది మీకు వేరే ఫర్దర్గా చేసే వీడియోస్లో మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దానికంటే ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ సిటీలో ఉండి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ మీన్ హైదరాబాద్, బెంగళూరు, ఖమ్మం, కర్నూలు ఇట్లా ఉంటాయి కదా. సో కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని కొంచెం లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉండి ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ చేయాలని నాకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక మనం డైరెక్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గైస్ మనకైతే ఫ్రీలాన్సింగ్ అనమాట. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే దీనికి మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. సో అవేంటంటే వీడియో ఎడిటింగ్ కానీ, లేకుంటే కంటెంట్ రైటింగ్ కానీ, థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ, ఇట్లా మనకి చాలా ఉంటాయి, ఇంకా కోడింగ్ కానీ. సో ఇట్లా మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. సో ఆ స్కిల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే చాలామంది ఏంటంటే ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, సో నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా. సో నాకేంటంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్ జనరేట్ చేసే వాళ్ళు కావాలి, దాంతో థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసే వాళ్ళు కావాలి. సో నాకు బిజీగా ఉన్నా, నేను చేసుకోలేకపోతున్నా, టైం లేదు. సో నేను వేరే వాళ్ళని హైర్ చేసుకుంటా. సో వాళ్ళు ఏంటంటే నా వీడియోకి థంబ్నెయిల్ని డిజైన్ చేసి ఇస్తారు. సో చేసి ఇచ్చినందుకు నేను అతనికి ఇంత మనీ ఇస్తాను. సో ఇది ఫ్రీలాన్సింగ్ కిందకి వస్తుంది అనమాట. సో ఓకే గైస్, మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉండి మీరు ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లోకి వెళ్తే అందులో మీరు వాళ్ళకి కావాల్సిన వర్క్ చేస్తే వాళ్ళు మీకు ఆ వర్క్కి తగ్గట్టు ఇంత మనీ పే చేస్తారనమాట. సో అది ఏ స్కిల్ అయినా కావచ్చు, మీకు ఆ స్కిల్కి తగ్గట్లయితే కాదు మీకైతే అక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఫ్రీలాన్సింగ్లో మీకు ఒక 3 వెబ్సైట్స్ చెప్తాను. సో ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చూడండి. సో ఈ 3 వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో ఇవి కొంచెం యూజ్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి దాంట్లో మీకు ఏమేమి వర్క్స్ ఉన్నాయో చూసి దాంట్లో మీకు వచ్చిన వర్క్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరైతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇందులో మనకి సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ అనమాట. సో ఆన్లైన్ సర్వీస్ అంటే ఏంటంటే గైస్ మనం ఆన్లైన్లో ఏదైనా సర్వీస్ని కానీ చిన్న టాస్క్లు ఉంటాయి అనమాట. సో వాటిని కంప్లీట్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ వాళ్ళు మనకి మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్స్ ఉంటాయి గైస్ మనకి సర్వీస్ వెబ్సైట్స్ అనమాట. సో అందులో ఏంటంటే మనం ఫస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఆ వెబ్సైట్ చిన్న సర్వీస్ ఇస్తుంది, చిన్న సర్వీస్ అండ్ టాస్క్లు ఇస్తుంది. సో ఎట్లాంటి సర్వీస్ అంటే బిజినెస్ లొకేషన్స్ కానీ, లేకుంటే కాలేజ్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇట్లా పంపించి మనకి ఏంటంటే వాటికి మనం రివ్యూ ఇవ్వాలి. అంటే మనకి పర్టికులర్ లొకేషన్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయా లేవా, సేమ్ మన గూగుల్ మ్యాప్స్లో మనం ఎట్లయితే రివ్యూ ఇస్తామో సేమ్ అట్లే ఉంటాయి అనమాట. సో అట్లా ఆ విధంగా ఇచ్చినందుకు కూడా మనకైతే మనీ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట గైస్. సో ఓకేనా. సో దానికి సంబంధించి మీకు కొన్ని వెబ్సైట్స్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఇక్కడ మీరు చూడండి. సో వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు. సో ఎందుకంటే మనం మనీ ఏం చేద్దాం అనుకున్నాం కాబట్టి మీరు ఈ వెబ్సైట్స్ని చూసి వాటిని వెళ్ళండి, మీరు అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూడండి. సో ఎందుకంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొంతమంది ఏం చేస్తారంటే ఆ డిస్క్రిప్షన్లో ముందు మొత్తం చూసి ఇవన్నీ ఏం చేస్తానులే అని లైక్ తీసుకుంటారు. సో అలా కాకుండా మీరు కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడాలని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఓకేనా గైస్. అండ్ గైస్ ఇందులో మనకి థర్డ్ వన్ వచ్చేసిందంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ గైస్, మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనికి మనకి ఎట్లాంటి స్కిల్స్ అయితే అవసరం లేదు, లైక్ కోడింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఇట్లాంటి స్కిల్స్ అయితే మనకి ఏమీ అవసరం లేదు గైస్. సో మీకు ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అఫిలియేటింగ్ మార్కెటింగ్, ఫ్లిప్కార్ట్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో ఆన్లైన్ సెల్లర్స్ ఉంటాయి కదా. సో వీటిని మనం ఏం చేయాలంటే అందులో ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి తీసి మనం వేరే వాళ్ళ దగ్గర పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ గ్రూప్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ ఇవి క్రియేట్ చేయండి. మీరు ప్రొడక్ట్ లింక్ని కాపీ చేసుకొని ఈ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో ఎవరైతే మీరు ఆ లింక్ ద్వారా పర్చేస్ చేసుకుంటారో మీకు ఇంత కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే గైస్. సో జస్ట్ మీరేం చేయాలంటే దానికి ఒక అమెజాన్ అసోసియేట్ అకౌంట్ కానీ, లేకుంటే ఫ్లిప్కార్ట్ది అసోసియేట్ అకౌంట్ కానీ మీరు క్రియేట్ చేసుకోవాలి ఈజీగా. సో అవి ఫ్రీగానే ఉంటాయి మనకి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఫ్లాష్ సేల్స్ ఉంటాయి కదా, సో అప్పుడు ఇంకా లేకుంటే ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి కదా. సో వాటిని ఏంటంటే మనం ప్రొడక్ట్స్ లింక్ని కాపీ చేసుకోవాలి, కాపీ చేసుకొని ఈ గ్రూప్లో పేస్ట్ చేసుకోవాలి. సో మనం ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కొనండి అని చెప్పేసి. జస్ట్ మీరు ఒక ఫ్యామిలీ గ్రూప్లో కానీ, లేకుంటే మీ సొంతంగా క్రియేట్ చేసుకున్న గ్రూప్లో కానీ ఈ లింక్స్ పేస్ట్ చేస్తున్నారు. సో ఆ లింక్స్ ద్వారా మీరు పెట్టిన ప్రోడక్ట్ని ఎవరైనా కొనుక్కున్నా, లేదా ఆ లింక్ను ఓపెన్ చేసి ఎవరైనా వేరే ప్రొడక్ట్స్ కొనుక్కున్నా కానీ మీ లింక్ ద్వారా కొన్నారు కాబట్టి మీకు ఇంత కమిషన్ వస్తుంది. సో కనుక ఇది చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో ఇందులో బెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అమెజాన్ అసోసియేట్స్ చాలా బాగుంటుంది, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా పే ఉంటుంది, ఇంకా ఎన్కర్ ఉంటుంది. సో ఈ 3 ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ 3 మీకు చాలా బెస్ట్ అనమాట. సో ఇవి మీరు రీషేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అనమాట. సో మీరు కంటెంట్ని క్రియేట్ చేయడం నేర్చుకోండి, కంటెంట్ రైటింగ్ నేర్చుకోండి. సో నేర్చుకుంటే మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కదా సరే. సో ఎందుకంటే పెద్ద యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏంటంటే ఏదైనా టాపిక్ని రీసెర్చ్ చేద్దామంటే వాళ్ళకి టైం ఉండదు. సో మీరు కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నారనుకోండి, సో మీకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అది.
సో మీరు కంటెంట్ రైటింగ్ని నేర్చుకొని మీరు ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేయొచ్చు, లేకుంటే సో మీరు సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒక కంటెంట్ రాసిన తర్వాత మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ కంటెంట్కి సంబంధించిన వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు, లేకుంటే షార్ట్స్ రికార్డ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత మీకు ఏంటంటే బాగా రీచ్ వచ్చింది అనుకోండి, మీకైతే మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి చిన్న చిన్నగా గ్రోత్ ఉంటుంది. సో మనం కొంచెం ఫోకస్గా పెట్టి మనం కంటెంట్ని రాసుకొని అవుట్పుట్ మంచిగా ఇస్తే ఆడియన్స్ కూడా చూసేకి బాగా ఇష్టపడతారు. సో కానీ గైస్ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏదో ఒకటి రాసేసి నార్మల్గా కంటెంట్ క్రియేట్ చేసి అదొక వీడియో చేసి వ్యూస్ రావట్లేదని చెప్పేసి ఒక 2 సార్లు అట్లా చేసి లైట్ తీసుకుంటారు. సో అట్లా చేయదు, ఎందుకంటే ఒకసారి 2 సార్లు రాకుండా 3 సార్లు 4 సార్లు రావచ్చు మీకు. సో ఎందుకంటే మనం కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే మీరు కంపల్సరీగా మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. అందుకే ఇందులో ఇంకోటి మనకి సెల్లింగ్ యువర్ ఫొటోస్ అండ్ సెల్లింగ్ యువర్ ఆర్ట్ అనమాట. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్స్ కానీ మీమర్స్ కానీ లేకుంటే ఏదైనా ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఏదైనా టాపిక్ సంబంధించి ఫొటోస్ మనకి కలెక్ట్ చేద్దాం అనుకుంటారు. సో గూగుల్లోకి వెళ్ళి కొడితే మనకి చాలా ఏంటంటే అక్కడ కాపీరైటెడ్ ఇమేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మీకు 2 చెప్తాను చూడండి. షట్టర్ స్టాక్స్ ఉంటుంది, అడోబ్ స్టాక్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో దింపిన ఫొటోస్ కానీ లేకుంటే మీరు సొంతంగా డ్రా చేసిన ఆర్ట్స్ కానీ ఇందులో మీరు వెబ్సైట్లో ఇంత మనీ కానీ పెట్టారనుకోండి, ఆ వెబ్సైట్ ద్వారా ఎవరైనా మీ డ్రాయింగ్ని లేదా మీ ఫొటోస్ని కొనుక్కుందాం అనుకుంటే మీకు ఎంత పే చేయాలి. సో ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఫోన్లో దింపిన ఫొటోస్ వాళ్ళు కొనుక్కుంటారు, సో దానికి తగ్గట్టు మీకు మనీ వస్తాయి. సో ఇదైతే చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా దీంతో ట్రై చేయండి. సో ఇందులో 2 బెస్ట్ అయితే మీకు చెప్తాను వెబ్సైట్స్. ఒకటి వచ్చేసి షట్టర్ స్టాక్స్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్ అడోబ్ స్టాక్ ఉంటుంది. సో ఈ రెండుని సజెస్ట్ చేస్తాను. ఇంకా మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. సో అంతా మీకు కావాలని ఇంకా ChatGPTని కూడా యూజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ నేను మీకు ఒకటి చెప్పాలి. సో ఏంటంటే కష్టపడింది ఏది రాదు, ఒకవేళ కష్టపడకుండా వచ్చేది మనకి ఏది ఎక్కువ కాలం ఉండదు. సో గైస్ ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఎట్లా అనుకుంటారంటే, కొంతమంది మైండ్ సెట్ అంటే అదంతా వద్దు బ్రో, నాకు ఈ వర్క్స్ నేనేమంతా ఏం చేయను, జస్ట్ నీ ఫోన్లోకి యాప్ ఇన్స్టాల్ చేస్తే ఇట్లా బటన్ నొక్కగానే నా అకౌంట్లోకి మనీ రావాలి. సో చాలామంది ఈ మైండ్ సెట్తో ఉంటారు. సో ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే జస్ట్ దాన్ని తీసేయండి కదా. సో ఎందుకంటే మీరు కొంచెం దేని మీదైనా ఫోకస్ చేసి కొంచెం వర్క్ అనేది మీకు చేస్తేనే, స్టార్టింగ్లో హార్డ్ వర్క్ చేస్తేనే కొంచెం తర్వాత అయితే మీకు ఈజీగా ఏం చేసుకుంటారు మనీ. సో ఈ వీడియో ఇంతే గైస్, నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ సిటీ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వీడియోస్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.